వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇక జట్టు విషయానికి వస్తే న్యూజిలాండ్ ఒక మార్పుతో అయితే ప్లేయింగ్ 11లో బరిలోకి దిగుతుంది. హెన్రీ ప్లేస్ లో స్మిత్ అయితే ప్లేయింగ్ 11లోకి రావడం జరిగింది. అలాగే భారత్ జట్టు సెమీఫైనల్లో ఆడిన జట్టుతోనే ఫైనల్లో అరంగేట్రం అయితే చేయబోతుంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టు రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ సమఉజ్జీల పోరులో గెలుపు ఎవరిది అనేది మరికొద్ది క్షణాల్లోనే మనకి తేలిపోబోతుంది. కాబట్టి ఇప్పటికే 3 సార్లు ఫైనల్లో భారత్ జట్టుని 2000 సంవత్సరంలో ఫైనల్లో ఒకసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2021 సంవత్సరంలో రెండవసారి ఫైనల్లో భారత్ని ఓడించిన న్యూజిలాండ్ జట్టు మూడవసారి ఫైనల్లో భారత్ని ఓడించి కప్పు ముద్దాడాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికే 2 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన భారత్ జట్టు మూడవసారి ముచ్చటగా ట్రోఫీని అందుకోవాలని అయితే భావిస్తుంది. ఇక జట్ల విషయానికి వస్తే ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటింగ్ అలాగే భారత్ బ్యాటింగ్ చాలా బలంగా అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారత్ ఎంతకు రిస్ట్రిక్ట్ చేస్తే గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మ్యాచ్ పూర్తిగా కూడా కంప్లీట్ ఫుల్ ఖుషీగా జరగాలి అంటే రెండు కూడా టైట్ గా జరగాలి అంటే ఎంత స్కోర్ చేస్తే టైట్ గా జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ గా చూసుకుంటే 250 కంటే తక్కువగా భారత్ జట్టు రిస్ట్రిక్ట్ చేయగలిగితే మ్యాచ్ భారత్ జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 250 to 310 మధ్యలో కనుక స్కోర్ ఉంటే మ్యాచ్ పూర్తిగా కూడా కంప్లీట్ గా నువ్వా నేను అన్నట్లుగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక 310+ రన్స్ కనుక న్యూజిలాండ్ కనుక చేస్తే మ్యాచ్ పై ఎక్కువగా న్యూజిలాండ్ పట్టు బిగించే అవకాశం ఉంది. ఎక్కువగా న్యూజిలాండ్ పట్టు బిగించాలి అంటే 310+ రన్స్ చేస్తే వన్ సైడ్ గా న్యూజిలాండ్ పట్టు బిగించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత చేజింగ్ లో భారత్ కనుక బాగా రాణిస్తే మాత్రం భారత్ కూడా విజయ అవకాశాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా భారత్ 250 లేదా 260 లోపలనే రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇంతకు ముందు మ్యాచ్ లో కూడా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా భారత్ ఘన విజయం అయితే సాధించింది. కాబట్టి ఓవరాల్ గా దుబాయ్ పిచ్ ఎక్కువగా బౌలింగ్ కి అనుకూలించినప్పటికీ కూడా భారత్ బ్యాట్స్మెన్ అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి భారత్ ని తక్కువ అంచనా వేసేదైతే లేదు. కాబట్టి న్యూజిలాండ్ జట్టుని ఓవరాల్ గా బౌలర్స్ అందరూ కూడా సమిష్టిగా రాణించి 260 కంటే బిలోగా రిస్ట్రిక్ట్ చేస్తే వన్ సైడ్ గా మ్యాచ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ 250 లేదా 260 నుంచి 310 మధ్యలో ఉంటే నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక జట్ల విషయానికి వస్తే న్యూజిలాండ్ జట్టులో ముఖ్యంగా మనం చూసుకుంటే రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్ లో అయితే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే యంగ్ ఓపెనర్స్ ఇద్దరిని కూడా త్వరగా ఎర్లీగా అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యంగ్ అలాగే ముఖ్యంగా రవీంద్ర వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేసి ఆ తర్వాత కేన్ విలియమ్సన్ కూడా త్వరగా అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గ్లెన్ ఫిలిప్స్ కానీ, లాథమ్ కానీ, అలాగే డానియల్ మిచిల్, బ్రేస్వెల్, అలాగే సాంట్నర్ కూడా మంచి ఫామ్ లో అయితే టచ్ లో అయితే ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా వీళ్ళందరినీ కూడా ఎర్లీగా అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మన భారత్ బౌలర్ లో కొంచెం కుల్దీప్ యాదవ్ ఫామ్ లో లేదు. కాబట్టి ఈ రోజు కనుక కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ లోకి వస్తే భారత్ బౌలింగ్ లైనప్ ఇంకా మెరుగుపడి మంచిగా వికెట్లు తీసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అలాగే మొహమ్మద్ షమీ కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా అందరూ కూడా కృషి చేస్తే ఈ రోజు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లకు ఇబ్బందులు పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. కానీ పూర్తిగా కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అందరూ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మరికొద్ది క్షణాల్లో తెలిపబోతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ముఖ్యంగా ఇండియా చేజింగ్ అంటే చాలా ఇష్టం. 350+ రన్స్ చేసిన చేయగలిగే దమ్మున్న టీం మన భారత్ జట్టుకు సొంతం. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ, గిల్ కానీ, అలాగే ఇటు శ్రేయస్ అయ్యర్ కానీ, పాండ్యా కానీ అందరూ, అక్షర్ పటేల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ అందరూ కూడా ఫామ్ లో అయితే ఉన్నారు. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా కంబ్యాక్ చేసి, కోహ్లీ కూడా కుమ్మేసి, గిల్ కూడా తనదైన స్టామినాతో మంచి శుభారంభం అందిస్తే మాత్రం ఎంత స్కోరు టార్గెట్ ఇచ్చినా కానీ భారత్ పూర్తిగా చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా భారత్ బౌలర్లు 260 లోపులో కనుక రిస్ట్రిక్ట్ చేస్తే భారత్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 260 to 310 లేదా 320 మధ్యలో ఉంటే నువ్వా నేనా అన్నట్లుగా చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. 320 కంటే ఎక్కువ రన్స్ కనుక న్యూజిలాండ్ చేయగలిగితే మాత్రం న్యూజిలాండ్ ఎక్కువ అవకాశాలు, విజయ అవకాశాలు పెంచుకునే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి చేజ్ మాస్టర్ గా పేరు పొందిన కోహ్లీ ఈ మ్యాచ్ లో ఏ విధంగా చేస్తాడు, రోహిత్ శర్మ మరొకసారి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి
మరొకసారి భారత్ జట్టుకి కప్ అందిస్తాడా, గిల్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు, అలాగే హార్దిక్ పాండ్యాతో పాటుగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, జడేజా చివరిలో భారత్కి అద్భుతమైన విజయం రావటంలో చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్లో ఏమైనా మంచి షాట్స్ ఆడి భారత్కి ట్రోఫీని అందిస్తారా అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారత్ జట్టు, న్యూజిలాండ్ జట్టు రెండు బలాలు బలహీనతలు ఇవి. రెండు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. బ్యాటింగ్లో భారత్ చాలా బలంగా ఉంది కాబట్టి భారత్ టాస్ గెలిస్తే మాత్రం బౌలింగ్ తీసుకుంటేనే మంచి ఆప్షన్ అయి ఉండేది. భారత్ జట్టు టాస్ ఓడిపోవడం కూడా ముఖ్యంగా మనకు కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే ఇప్పటికే సెమీఫైనల్లో కూడా మనం అదే భావించాము. ఆస్ట్రేలియా పైన మనం ఆల్రెడీ చేసాం. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రోజు కూడా చేసి ఖచ్చితంగా కప్పు కొట్టే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు మూడవసారి ముద్దాడాలి కప్పుని అని భారత్ అభిమానుల కోరిక అనేది మరికొద్ది క్షణాల్లో తీరడానికి ఎక్కువగా సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు సెంచరీ చేసి గెలిపిస్తారు అనేది కూడా మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ని భారత్ బౌలర్లు అడ్డుకుని, అలాగే న్యూజిలాండ్ బౌలర్లకి భారత్ బ్యాట్స్మెన్లు చుక్కలు చూపించి ఈరోజు ఖచ్చితంగా కప్పు కొట్టాలని అయితే కోట్లాది మంది భారత్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఇక్కడ టాస్ అనేది ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ ఏ విధంగా ఆడాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఓవరాల్గా టాస్ గెలిచామా లేదా అనేది కాదు మేము చూసేది, ఏ విధంగా మ్యాచ్లో ఆడతాము, అలాగే ఏ విధంగా మనం బ్యాటింగ్ చేసే సందర్భంలో, బౌలింగ్ చేసే సందర్భంలో ఏ విధంగా స్ట్రాటజీస్ ఉపయోగిస్తాము అనేది మ్యాచ్ గెలవడానికి ఉపయోగపడుతుంది తప్ప టాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. టాస్ గెలిచినా గెలవకపోయినా మ్యాచ్ గెలవడానికి ప్రయత్నం చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ వీళ్ళపై ఎక్కువగా పూర్తిగా కూడా అభిమానులందరూ కూడా కొందంత ఆశతో మరొకసారి కప్పు అందిస్తారని ఎదురు చూస్తున్నారు. చివరిలో హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ లేదా ముఖ్యంగా మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఎవరో ఒకరు మంచి షాట్స్ ఆడి లాస్ట్లో చివరిగా విన్నింగ్ షాట్ విక్టరీ అందిస్తారు అని కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. ఓవరాల్గా న్యూజిలాండ్ జట్టుని 260 లేదా 270 బిలోకి రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రమే భారత్కి కొంచెం విజయ అవకాశాలు ఉంటాయి. 260 to 320 మధ్యలో ఉంటే మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. 320 కంటే ప్లస్ ఉంటే మాత్రం న్యూజిలాండ్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ యొక్క అప్డేట్, అలాగే ప్లేయింగ్ 11 యొక్క అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.